Vivekam, a product-driven advisory firm, helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. తెలుగు వారికి ఆర్థిక విషయాల్లో తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో వివేకం సగర్వంగా చేపట్టిన లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఫారిన్ మార్కెట్లోనైనా ఇండియన్ స్టాక్ మార్కెట్లోనైనా సరే ధనవంతులైనా పేదవారైనా లేక మధ్యతరగతి వర్గమైనా సరే ఎవరైనా షేర్స్ కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా ఎవరికైనా సరే ఒకే ఒక రేటు కనపడుతూ ఉంటుందని, ఆ రేటు ఆ సమయంలో ఉన్న బెస్ట్ ప్రైస్ అవుతుందని కూడా స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ గురించి చర్చించినప్పుడు మనం తెలుసుకున్నాం. అయితే ఒక ట్రేడింగ్లో ఒకసారి మీరు కొనుక్కున్న తర్వాత రేట్లు మారుతూ ఉంటాయని కూడా తెలుసుకున్న మనం ఆ రేట్లు మార్పులకి కారణాలు ఏంటో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం కొద్ది గొప్ప చేయాలి. స్టాక్ మార్కెట్లో జరిగేటువంటి నిర్ణయాలు ఎప్పుడూ కూడా వ్యక్తులే తీసుకుంటూ ఉంటారు. అంటే వారి యొక్క సంస్థని రిప్రజెంట్ చేస్తున్నా, లేక తమ సొంతగా చేస్తున్నా, లేక తమ కంపెనీ కోసం పనిచేస్తున్నా కానీ నిర్ణయాలు మాత్రం వ్యక్తిగతంగానే తీసుకుంటారు. అయితే టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందినటువంటి ఈ దశలో జరుగుతున్నది ఏంటంటే ఎక్కువ మంది వ్యక్తులు కంప్యూటర్ల సహాయంతో ప్రోగ్రాములు తయారు చేసుకుని తమ ఆలోచనల్ని ఒక ప్రోగ్రామ్ రూపంలో వ్యక్తీకరిస్తూ ఆ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఒక డెసిషన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడి మాత్రమే స్టాక్ యొక్క ప్రైసెస్లు ఎక్కువ శాతం పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. మరి ఇలాంటి పార్టిసిపెంట్స్ అంటే స్టాక్ మార్కెట్లో వ్యక్తిగత నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా వారి వెనకాల ఉండేటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైనా ఆలోచించినట్లయితే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు, అట్లాగే రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఆ రీటైల్ ఇన్వెస్టర్స్లో కూడా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే బాగా ధనవంతులు, మధ్యతరగతి వాళ్ళు, రీటైల్ ఇన్వెస్టర్స్ లేదా చిన్న తరహా ఇన్వెస్టర్లు, ఇలా రకరకాలైనటువంటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఉంటూ ఉంటారు. ఇందులో మొట్టమొదటిగా మనం పరిగణించేటువంటి సంస్థ లేదా ఒక పార్టిసిపెంట్ గురించి చెప్పాలి అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గురించి చెప్పుకోవాలి. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఏ స్టాక్ ఎప్పుడు కొనుక్కోవాలి, ఎప్పుడు అమ్ముకోవాలి, ఎందుకు ఉంచుకోవాలి అనేటువంటి ఆలోచనలకి పెద్దగా శ్రమ లేకుండా, పెద్దగా పని పెట్టకుండా ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్ యొక్క మేనేజ్మెంట్పై భరోసా ఉంచి, అంటే స్టాక్ మార్కెట్ మేనేజ్మెంటు ఎప్పుడు కూడా ఇండెక్స్లను స్థాపిస్తుంది కాబట్టి ఆ స్టాక్ మార్కెట్ సంస్థలపై కొద్ది గొప్ప నమ్మకాన్ని ఉంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టాక్ మార్కెట్ ఇండెక్స్లో ఏమేమైతే షేర్స్ ఉంటాయో అదే షేర్స్ని వాళ్ళు ఏ రేషియోలో అయితే చెప్పబోతూ ఉంటారో అదే రేషియోలో కొంటూ ఉంటారు. ఇటువంటి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏం చేస్తాయంటే ఇవి కూడా ఒక రకంగా మ్యూచువల్ ఫండ్సే. ప్రజల దగ్గర నుంచి ధనాన్ని సేకరించి లేదా డబ్బులంతటిని కూడా మూట కట్టుకుని వెంటనే ఈ ఇండెక్స్లో ఉన్న షేర్స్ని అదే పర్సంటేజ్లో కొంటూ పోతుంటారు. అంటే 100 కోట్లు పెట్టాలి అంటే 100 కోట్లలో ఆ కంపెనీ యొక్క వాటా ఎంత ఉంటుందో చూసి 100 కోట్లకి సరిపడా ఇండెక్స్లో ఉన్న షేర్స్ను కొంటారు. అంటే దీని ప్రకారం మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో కనుక ప్రజల వద్ద నుండి కనుక డబ్బు ఎక్కువగా సమీకరించబడినట్లయితే, అంటే ఎక్కువగా డబ్బు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లోకి వస్తే వెంటనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఆ ఇండెక్స్లో ఉన్నటువంటి షేర్లకి గిరాకీ లభిస్తుంది. ఎందుకంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తమకు వచ్చిన డబ్బుని కేవలం అందులోనే ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి వాటికి డిమాండ్ పెరుగుతుంది లేదా కొనుగోలు ఆర్డర్లు పెరుగుతాయని గమనించాలి. ఒకవేళ అదే సమయంలో లేదా అటువంటి సందర్భాల్లోనే భిన్నంగా ఎప్పుడైనా కనుక ఆ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో నుంచి పెద్ద ఎత్తున కనుక డబ్బును విత్డ్రా చేశారనుకోండి ఇన్వెస్టర్స్, అప్పుడు ఏమని అర్థం చేసుకోవచ్చు మనం, వెంటనే ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి ఇండెక్స్లో ఉన్న షేర్లలో కొద్ది గొప్ప సేల్ ఆర్డర్స్ వస్తాయి. అది కూడా 1-2 షేర్స్లో రావు. ఆ మొత్తం 50 షేర్లో కూడా బల్క్గా ఒకేసారి సెల్లింగ్ ఆర్డర్ వస్తుంది. అంటే విత్డ్రాయల్ కనుక జరిగినట్లయితే ఆటోమేటిక్గా షేర్ల ధరలు కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అని తెలుసుకోవాలి. అయితే ఎప్పుడూ కూడా ఈ మార్పులు అంటే ఎక్స్ట్రా వచ్చినటువంటి మనీ కొద్దిగా ఉన్నా లేదా విత్డ్రా చేసిన మనీ కొద్దిగా ఉన్నా కూడా ఆ మార్పులు పెద్దగా ఇండెక్స్పై ప్రభావితం చేయవేమో, కానీ సైజబుల్గా ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇండెక్స్లో కదలికలు ఈ డిమాండ్ సప్లైని బట్టి ఆధారపడి మారుతూ ఉంటాయని గమనించాలి. అలాగే ఎలా అయితే మార్కెట్లో నుంచి లేదా ఇండెక్స్ నుంచి తీసివేసే షేర్ని అమ్మేస్తారో, ఏ కంపెనీని అయితే కలుపుతున్నారో చూసి ఆ కంపెనీలో షేర్స్ విపరీతంగా కొనడం కూడా జరుగుతుంది. అంటే ఆ కంపెనీలో ధర ఏమో పెరుగుతుంది,
కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనగానే ఎన్ని ఉన్నాయి, వాటిలో పోగిన మొత్తం ఎంత, అందులోంచి వస్తున్నటువంటి యావరేజ్ రిడమ్షన్స్ ఎంత, యావరేజ్ ఫ్రెష్గా వచ్చే సబ్స్క్రిప్షన్ ఎంత చూడాలి. అలాగే దానితో పాటు అదనంగా చూడవలసింది ఏంటంటే ఇండెక్స్లో చేంజెస్ ఏదొస్తే నాకేమిటి అని మీరు నిరభ్యంతరంగా ధైర్యంగా ఉండడానికి అవకాశం లేకుండా ఎప్పుడైనా ఇండెక్స్లో కనుక చేంజెస్ జరుగుతున్నట్లయితే ఆ కంపెనీల్లో అంటే బయటికి వెళుతున్న కంపెనీలు వస్తున్న కంపెనీల్లో ప్రైస్ కదలికల్ని వాటి యొక్క ఆపరేషన్స్ మూలంగా జరుగుతున్నాయా లేక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి డిస్ఇన్వెస్ట్మెంట్ మూలంగా జరుగుతుందో కూడా తెలుసుకున్నట్లయితే కొద్ది గొప్ప భయానికి లోనవ్వకుండా ధైర్యంగా ఉండడానికి అవకాశం దొరుకుతుంది. స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి తదుపరి ఇంపార్టెంట్ పార్టిసిపెంట్ ఎవరా అని చూస్తే పోర్ట్ఫోలియో మేనేజర్స్ అని చెప్పాలి. దాని గురించి అవంతిని కొద్దిగా వివరించమని అడుగుదాం. ఏదైనా పోర్ట్ఫోలియో మేనేజర్ కనుక సక్సెస్ఫుల్ అయినట్లయితే అంటే వారు కన్సిస్టెంట్గా మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి అందిస్తున్నట్లయితే వారి దగ్గరికి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ తమ మనీ తీసుకెళ్ళి వారికి హెల్ప్ చేయండి లేదా మా మనీ కూడా మేనేజ్ చేయండి అని అడగటం జరుగుతుంది. ఇలా జరిగినట్లయితే పోర్ట్ఫోలియో మేనేజర్స్ దగ్గర ఉండే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ లేదా వాళ్ళ ఆధీనంలో ఉండే ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ అనేది పెరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు వారి ఒపీనియన్ అంటే స్టాక్స్ పైన ఒపీనియన్స్ మీద వాల్యూ అనేది పెరుగుతుందన్నమాట. వారు ఏదైనా స్టాక్ కొనదలుచుకున్నట్లయితే ఆ స్టాక్ వాల్యూ పెరగటం అండ్ అమ్ముతున్నట్లయితే ఆ స్టాక్ వాల్యూ తగ్గటం జరుగుతూ ఉంటుంది. ఈ పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఏదైనా స్టాక్ కొంటున్నారని మార్కెట్లో తెలిసినట్లయితే స్టాక్ బ్రోకర్స్ కానివ్వండి ట్రేడర్స్ కానివ్వండి లేదా స్పెక్యులేటర్స్ కానివ్వండి ఇలాంటి స్టాక్స్ని వెంటనే కొనటం మొదలు పెడతారు. ఇలా పోర్ట్ఫోలియో మేనేజర్స్ కొనటమే కాకుండా వేరే వాళ్ళు కూడా కొంటారు కాబట్టి ఈ స్టాక్ యొక్క ప్రైసెస్ టెంపరీగా పెరుగుతాయి అన్నమాట మార్కెట్లో. కాకపోతే పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఎక్కువ వరకు వారి ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టైం ఫ్రేమ్ కోసం చేస్తారు కాబట్టి ఇలాంటి షార్ట్ టర్మ్లో వచ్చే ప్రైస్ డిఫరెన్సెస్ గురించి అంతగా పట్టించుకోరు. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా వారు అమ్మేటప్పుడు స్టాక్ ప్రైసెస్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మార్కెట్ పార్టిసిపెంట్గా మ్యూచువల్ ఫండ్స్ని చూద్దాం. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ లీక్ అయిద్దేమో అని ఆ ఇన్ఫర్మేషన్ మీద క్యాష్ చేసుకోవడానికి ట్రేడర్స్ స్పెక్యులేటర్స్ ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ మనకి తెలిసినట్లుగా మనం డిస్కస్ చేసినట్లుగా వారి డీలింగ్స్లో చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా సీక్రసీ కనుక వారు మెయింటైన్ చేయలేకపోతే వారి క్లయింట్స్ లేదా ఇన్వెస్టర్స్కి వారు ప్రాఫిట్స్ అనేది సంపాదించడం చాలా కష్టం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ తర్వాత మార్కెట్పై కొద్ది గొప్ప ప్రభావం చూపగలిగినటువంటి కేటగిరీగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ని లేదా డొమెస్టిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గురించి కానీ కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరు అంటే ఎల్ఐసి కానివ్వండి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కానివ్వండి లేక వేరేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి వీరందరూ కూడా ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్నటువంటి నగదు నిల్వల్ని మార్కెట్లో మంచి అవకాశం కనుక అందుబాటులో ఉన్నదని తెలిస్తే వెంటనే తమ డబ్బుని ఈక్విటీ రూపంలోకి మారుస్తూ ఉంటారు. ఎప్పుడైతే మార్కెట్లో విపరీతమైన స్పీడ్ పెరిగిపోయి రేట్లు బాగా పెరిగిపోయినట్లు కనుక భావించినట్లయితే ఆ షేర్స్ని అమ్మివేసి లాభాన్ని తమ దగ్గరే ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇక్కడే కొద్దిగా తిరకాసు కూడా ఉంటుంది. అదేమిటంటే ఇప్పుడు కొద్ది గొప్ప పారదర్శకత మెయింటైన్ చేస్తూ కొద్ది గొప్ప స్వతంత్రత ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చినా కూడా గతంలో ఏం జరిగేదంటే ఎప్పుడైనా మార్కెట్లో కనుక ఒడిదుడుకులు ఉన్నాయి మార్కెట్ బాగా తగ్గుతుంది అనుకున్నప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తలచగానే వెంటనే ఆ ఇన్స్టిట్యూషన్స్కి ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఫోన్ వెళ్ళి ఈ టైంలో మార్కెట్ పడిపోవడానికి మాకు అన్యాయంగా వస్తుంది మాకు కొద్దిగా నష్టం చేకూరుతుంది కాబట్టి మీ దగ్గర ఉన్న నగదుని ఆ స్టాక్స్ని కొనుక్కోండి అని పురమాయించడం జరుగుతూ ఉండేది. అందువల్ల ఏం జరిగేదంటే ఎప్పుడూ కూడా మార్కెట్లో బాగా రేట్లు పడిపోతే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని చెప్పే అధికారం ప్రభుత్వానికి ఉండదు, కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం కొద్ది గొప్ప ఆర్మ్ ట్విస్టింగ్ అంటే చెయ్యి మెలిపెట్టి ఆ షేర్స్ కొనుక్కోమని ప్రేరేపిస్తూ ఉండేవాళ్ళు. అందువల్ల ఎప్పుడైనా మార్కెట్లో బాగా తగ్గుదల రాగానే ఎల్ఐసి కానివ్వండి ఇన్సూరెన్స్ కంపెనీలు కానివ్వండి ఆ షేర్స్ని కొనుక్కోవడం మనకు తరచూ వినపడేది. కాకపోతే ఈ మధ్యకాలంలో పారదర్శకత పెరగటమే కాకుండా ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క అధిపతులకి కొద్ది గొప్ప స్వతంత్రత కూడా ఇవ్వటం మూలంగా అటువంటి నిర్ణయాలు ప్రస్తుతం దాదాపుగా లేవు అని చెప్పవచ్చు. అయితే అంటే ప్రభుత్వం పరంగా ఏమైనా ప్రమేయం ప్రెషర్ లేకపోయినా కానీ ఎప్పుడైనా సరే మార్కెట్లో సరైన కారణం లేకుండా మార్కెట్లో ధరలు విపరీతంగా పడిపోయినట్లయితే వెంటనే ఇన్స్టిట్యూషన్స్ రంగంలో దిగటానికి కారణం వారికి అంది వచ్చిన అవకాశంగా భావించాలి. అంటే సరైన కారణం లేకుండా రేట్లు పడిపోతే అంటే కేవలం ఇన్వెస్టర్లు భయపడి కనుక షేర్లు అమ్ముకుంటూ పోయినట్లయితే రేట్లు తగ్గుతున్నప్పుడు వెంటనే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఆ షేర్స్ అన్నింటినీ కూడా కొనుక్కుని లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి తయారైపోతుంటాయి. అందువల్ల మార్కెట్లో విపరీతమైన మార్పులకు లోనయ్యే అవకాశం లేకుండా ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉపయోగపడతారు అని భావించవచ్చు. ఇక తర్వాత కేటగిరీగా చెప్పాలి అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్.
వీరి గురించి కేవలం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే కేవలం ఇన్స్టిట్యూషన్స్ అయినా అనుకుంటాం, కానీ ఇందులో క్వాలిఫైడ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని ఉంటారు, అట్లాగే ఫారిన్లో ఉండేటువంటి నాన్ రెసిడెంట్స్ ఉంటారు. ఎవరైనా కానివ్వండి, ఫారిన్ మనీ అంటే ఇండియాలో ఉన్న రూపాయలతో కాకుండా వేరొక దేశం నుంచి వచ్చేటువంటి డబ్బుల ద్వారా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరినీ కూడా ఈ కేటగిరీలోనే జమ కట్టడం జరుగుతుంది. ఇటువంటి వారు ఏం చేస్తుంటారంటే, సాధారణంగా వేరొక దేశంలో ఉండే వ్యక్తి భారతదేశంపై ఒక అవగాహనకు రావాలి అంటే భారతదేశంలో ఉండే ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడే ఏం చేస్తారంటే, ఒక్క ప్రొఫెషనల్పై ఆధారపడే బదులు ఈ ఎఫ్ఐస్ అందరూ కూడా 10 మందినో 15 మందినో ఎన్నుకొని వారందరి దగ్గర నుంచి ఒపీనియన్స్ కలెక్ట్ చేస్తూ వారి ఒపీనియన్స్ అన్నింటినీ కూడా క్రోడీకరించడానికి ఇంకొక ఎక్స్పర్ట్ని పెట్టి అతను మెజారిటీ అటువంటి బ్రోకర్స్ కనుక ఈ స్టాక్ని రికమెండ్ చేస్తున్నారు అంటే ఆ స్టాక్ని కొనుక్కుందామని చేస్తుంటారు. అది ఒక కేటగిరీ అయితే, రెండవ కేటగిరీ ఏం చేస్తారంటే, ఏ అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా ఇండియాలో ఇన్వెస్ట్ చేయబోయే ముందు ఏదైనా ఒక కన్సల్టింగ్ ఫర్మ్ని కన్సల్ట్ చేస్తారు. వాళ్ళు మోర్గాన్ స్టాన్లీ ఎమర్జింగ్ ఏషియా ఇండెక్స్ అనో ఇలా రకరకాల ఇండెక్స్లను ఫామ్ చేస్తారు. అంటే ఏం చేస్తారంటే, మా దగ్గర కలెక్ట్ అయినటువంటి మొత్తంలో కొంత మొత్తం చైనాలో, కొంత మొత్తం ఏమో ఇండియాలో, కొంత మొత్తం వియత్నాంలో, కొంత మొత్తం సింగపూర్లో, కొంత మొత్తం హాంకాంగ్లో ఇలా ఇన్వెస్ట్ చేస్తూ పోతుంటాము అని ఏ కంట్రీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తామో చెప్తారు. ఆ ఇన్వెస్ట్ చేసే మొత్తం కూడా ఏ షేర్లో ఇన్వెస్ట్ చేస్తారో కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో చెప్పడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా కనుక అంతర్జాతీయంగా కనుక రేట్లో మార్పు వచ్చినట్లయితే, అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్లు కనుక తగ్గినట్లయితే ఆ డబ్బు వెంటనే ఏం జరుగుతుందంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సెక్యూరిటీస్ అనేటువంటి బ్యాంక్ డిపాజిట్లో నుంచి బయటకు వచ్చేసి ఇటువంటి ఎమర్జింగ్ మార్కెట్స్ అనేటువంటి కంట్రీస్లోకి ఇన్వెస్ట్మెంట్ రూపంలో రావడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి సందర్భాల్లో ఏ కంట్రీలో ఉన్నటువంటి ఇండెక్స్లను ప్రభావితం చేసేటువంటి సంస్థకి ఈ ఫండ్స్ ఇన్ఫ్లోస్గా వస్తాయో ఆ మార్కెట్లన్నీ కూడా పెరగడం జరుగుతుంది. అందువల్లనే ఎక్కువసార్లు జపనీస్ మార్కెటు, సింగపూర్ మార్కెటు, హాంకాంగ్ మార్కెటు, చైనీస్ మార్కెటు, ఇండియన్ మార్కెటు ఇవన్నీ కూడా ఒకేసారి పెరగటం, ఒకేసారి తగ్గడానికి కారణం ఏంటంటే, ఇటువంటి విదేశాల నుంచి వచ్చేటువంటి ఫ్లోస్ పెరిగినప్పుడేమో అన్నీ కలిపి పెరగటం, లేనప్పుడేమో అన్నీ తెలిసి తగ్గటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంత మాత్రాన కేవలం ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ లేక ఫారినర్స్ మూలంగానే ఇండియాలో స్టాక్లు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయంటే కాదు, కానీ వీళ్ళ ప్రభావం కూడా కొద్దిగా గొప్ప ఉంటుంది అని తెలుసుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్ కనుక తను కొనుక్కోవడానికి ముందు ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దామనుకుంటే అది దాదాపుగా అతనికి అసాధ్యంగానే చెప్పాలి. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ సాధారణంగా లీక్ అవ్వదు. ఒకవేళ లీక్ అయినా కూడా ఆ ఇన్వెస్ట్మెంటో డిస్ఇన్వెస్ట్మెంటో అయిపోయిన తర్వాత వస్తుంది. కాబట్టి ఎందుకు పెరిగాయో ఎందుకు తగ్గాయో తెలియడానికి ఉపయోగపడుతుంది, కానీ జరగబోయేది మాత్రం తెలిసే అవకాశాలు దాదాపుగా ఉండవు. స్టాక్ మార్కెట్లో ప్లేయర్స్ పై చర్చలో ఒక చిన్న విరామం. Every day is a new opportunity. That's the way of life. Markets are full of surprises. Monetize your winning moves. Ethics, values, strategic investments separate the winners from the losers. Check. When it comes to chess, I play to win. When it comes to investments, TradeWell helps me win. వివేకం సమర్పిస్తున్న లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి తిరిగి స్వాగతం. కాకినాడ నుంచి రామచంద్రరావు గారు రాస్తున్నారు. 2017 జూలైలో రిటైర్ అవుతున్న నాకు సొంత ఇల్లు ఉంది. ఇతర ఆస్తులపై వచ్చే ఆదాయం పోను నెలకు 25,000 రూపీస్ అవసరం అవుతుంది అని అనుకుంటున్నాను. నాకు వచ్చే బెనిఫిట్స్ మొత్తం కలిపి 40 lakhs వరకు వస్తాయి. వీటిల్ని ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిదో చెప్పగలుగుతారా అని అడుగుతున్నారు. జూలై నెలలో రిటైర్ అవుతున్నటువంటి రామచంద్రరావు గారికి 40 లక్షల రూపాయల వరకు ఫండ్స్ వస్తున్నాయని చెప్పారు. ఆయనకి సొంత ఇల్లు ఉంది కాబట్టి తన అవసరాల కోసం దాదాపుగా నెలకి 25,000 ఉంటే సరిపోతుంది అన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నెలకి 25,000 రూపాయలు అంటే సంవత్సరానికి 3 లక్షల రూపాయలు కావాలి. కాబట్టి ఒక రకంగా మనం ఆలోచించినట్లయితే 40 లక్షల రూపాయలు బ్యాంకులో వేసుకున్నట్లయితే దాని మీద 7-7.5% వస్తుంది. కాబట్టి కనీసం సీనియర్ సిటిజన్స్గా ఎక్కువ శాతం వడ్డీ వస్తే 3 లక్షలు వస్తుంది కదా. ఇందులో పెద్దగా ఆలోచించవలసిన సందర్భం కానీ విషయం కానీ ఏమున్నది అనుకోవటం జనరల్గా సహజం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రాబోయే రోజుల్లో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఇన్ఫ్లేషన్ మూలంగా రేట్లు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున 3 లక్షల రూపాయల అవసరంగా ఉన్నటువంటి రామచంద్రరావు గారికి రాబోయే రోజుల్లో అంటే దాదాపుగా 25 సంవత్సరాల తరువాత నెలకి దాదాపుగా 75,000 రూపాయలు అవసరం అవుతుంది. అంటే ఇవాళ 25,000 రూపాయలు అనుకున్నది అప్పటికి 75,000గా అవసరం చేరుతుంది.
మరి ఈయన పెట్టిన పెట్టుబడి 40 లక్షలే కాబట్టి దానిపై వచ్చేటువంటి వడ్డీ ఆ రోజు 3 లక్షలే కనుక అయినట్లయితే షార్ట్ ఫాల్ కాక తప్పదు. అందువల్ల ఖచ్చితంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ప్లాన్ చేసేటప్పుడు 2 రకాలుగా ఆలోచించాలి. ఒకటి, మనకు ఉన్నటువంటి రిస్క్కి ఏమాత్రం లోటు కాకుండా లేదా కొద్దిగా రిస్క్ తీసుకున్నా కానీ రిటర్న్స్ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నా చూడాలి. రెండవది, మనకు వచ్చేటువంటి వడ్డీపై ట్యాక్స్ విధించకుండా ఉండే అవకాశాలు కూడా మనం చేరుకోవాలి. ఎందుకంటే ఒకవేళ కనుక 40 లక్షలు బ్యాంకులో వేసినట్లయితే ఆయనకి ఆల్రెడీ సొంత ఇల్లు ఉంది కాబట్టి అది కూడా చట్ట పరిధిలోకి వస్తుంది కాబట్టి కొద్ది గొప్ప ట్యాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. పైగా పెన్షన్ కూడా కనుక వస్తున్నట్లయితే ఆయనకి పెన్షను, ఇంటి మీద వచ్చేటువంటి అద్దె, అది కాకుండా ప్లస్ వడ్డీ కనుక కలిపినట్లయితే ట్యాక్స్ పరిధిలోకి వచ్చి ట్యాక్స్ చెల్లించవలసి వస్తుంది. దురదృష్టవశాత్తు బ్యాంకులో డిపాజిట్ మనం చేసినట్లయితే మనకు వచ్చే వడ్డీ మన అవసరానికి వాడుకోకపోయినా కూడా ట్యాక్స్ చెల్లించాలి. కానీ అదే కనుక లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తూ మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం అంతకుముందు ఎపిసోడ్లో డిస్కస్ చేసినట్లుగా ఎప్పుడైతే డబ్బు అవసరమై తీసుకుంటామో ఆ సంవత్సరంలో మాత్రమే చట్టపరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వబడుతుంది. అందువల్ల చట్టంలో ఉన్నటువంటి లోపాలని లేదన్నటువంటి వెసులుబాటుని గమనించి మ్యూచువల్ ఫండ్స్లో డెట్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆయనకి ట్యాక్స్ పర్యూల్లోంచి బయటపడే అవకాశం ఉంటుంది. రామచంద్రరావు గారు లాంటి వ్యక్తుల కోసం నేను చేసినటువంటి క్యాలిక్యులేషన్సే కనుక చూసినట్లయితే అంటే బ్యాంకులో వచ్చే 7% బదులు మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేటువంటి 10% రిటర్నే కనుక మనం పరిగణించినట్లయితే ఆయనకి ఈ 40 లక్షల రూపాయలని సేవ్ చేసినా కూడా నెలకి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ మూలంగా పెరుగుతూ పోయి దాదాపుగా 27వ సంవత్సరం వచ్చేటప్పటికి సంవత్సరానికి 10 లక్షలు అవసరమైనా కూడా 27 సంవత్సరాల పాటు ఏమాత్రం లోటు లేకుండా ట్యాక్స్ కూడా చెల్లిస్తూ రాయల్గా జీవించడానికి అవకాశం ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే. అదే బ్యాంకులో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే వచ్చే డబ్బు అవసరాలకి ఖర్చు అయిపోతుంది కాబట్టి కనీసం 12 సంవత్సరాలకు వచ్చేటప్పుడు కూడా ఆయన దగ్గర డబ్బు మిగిలే అవకాశం ఉండదు. అది ఒకటి. ఒకవేళ ఈ బ్యాలెన్స్డ్ ఫండ్స్లో కనుక పెట్టినట్లయితే అంటే ప్యూర్ డెట్ ఫండ్స్లో పెట్టే బదులుగా బ్యాలెన్స్డ్ డెట్ ఫండ్లో ఎక్కడైతే 70% వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న వాళ్ళు కూడా బ్యాలెన్స్డ్ డెట్లో పెడతారో మిగిలిన 30% మాత్రం ఈక్విటీలో పెట్టి కొద్దిగా మెరుగైన రిటర్న్ సంపాదించే అవకాశం ఉంటుందో అందులో కనుక పెట్టినట్లయితే గత ఎక్స్పీరియన్స్ ప్రకారం 13%, 14%, 18% రిటర్న్స్ వచ్చినా కూడా కన్జర్వేటివ్గా ఆలోచిస్తూ 11% వచ్చిందనుకుందాం. 11% రిటర్న్ కనుక వచ్చినట్లయితే ఇదే రామచంద్రరావు గారు ఇదే 40 లక్షల రూపాయలతో తన అవసరాలని కూడా 35 సంవత్సరాల వరకు అంటే 58లో రిటైర్ అవుతున్న ఆయన 95 సంవత్సరాలు వచ్చే వరకు ఇదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందని గమనించాలి. మన ప్రేక్షకుల్లో చాలామంది యంగ్ ఎంప్లాయీస్ కూడా వారి రిటైర్మెంట్ కోసం సేవ్ చేయాలని అనుకుంటున్నారు. వారు ఎలా సేవ్ చేస్తే మంచిదంటారు? రిటైర్ అయిపోయిన వ్యక్తుల గురించి డిస్కస్ చేసిన మనం యంగ్ ఎంప్లాయీస్ కనుక జాగ్రత్త పడాలి అంటే ఏ రకంగా జాగ్రత్త పడాలో కూడా గమనిద్దాం. యంగ్ ఎంప్లాయీస్కి ఇంకా విపరీతమైన అడ్వాంటేజ్ ఏమిటంటే వాళ్ళు కనుక మ్యూచువల్ ఫండ్స్లో కనుక దృష్టి పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఈక్విటీస్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్లయితే 1 year కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ కాబట్టి వారికి వచ్చేటువంటి అడ్వాంటేజ్ చాలా ఎక్కువ. ఇక్కడ వీళ్ళందరి కోసం నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. 2015లో మొదలుపెట్టి నెలకి 10,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళనే కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి ఈ 2 సంవత్సరాల్లో అంటే 2016, 17 సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 17 ఫిబ్రవరి వరకు చూసినప్పుడు 14.46% వచ్చింది. అదే కనుక వాళ్ళు ఇండెక్స్ను నమ్ముకున్నట్లయితే కేవలం 8.49% వచ్చేది. అంటే వివేకం యొక్క రీబ్యాలెన్సింగ్ ప్రక్రియ ద్వారా వారు అదనంగా 6% వరకు సంపాదించగలిగారు అని మనకు అర్థమవుతుంది. మరి 2006 నుంచి కనుక నెలకు 10,000 సేవ్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో వివేకం యొక్క సలహాలు కోరుతూ కేవలం రీబ్యాలెన్సింగ్ ద్వారా కనుక అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పోయి ఉన్నట్లయితే ఇప్పటికీ ఆయనకి 13.28% వచ్చేది. అదే ఇండెక్స్లో కనుక పెట్టినట్లయితే కేవలం 9.26% వచ్చింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రీబ్యాలెన్సింగ్ ప్రక్రియ ద్వారా ఎప్పుడూ మెరుగైన ఫండ్స్ కొనుక్కుంటూ పోయినట్లయితే 13% ఇన్ని ప్రతికూలతల మధ్యన కూడా సంపాదించడం సాధ్యమైంది. మరి రాబోయే 4-5 సంవత్సరాల్లో ఇండియా యొక్క భవిష్యత్తు చాలా దేదీప్యమానంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ 13% బదులుగా 15 లేదా 20% సంపాదించడం ఏమాత్రం కష్టం కాదు అని వివేకం ఖచ్చితంగా నమ్ముతూ ఉంది. అదే కనుక జరిగినట్లయితే అంటే ఒకవేళ యంగ్ ఎంప్లాయీస్ ఇప్పటి వరకు ప్లానింగ్ చేయకుండా ఈ రోజు నుంచి కనుక రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసినట్లయితే వారి పరిస్థితి 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఎలా ఉండేదో ఎలా ఉండవచ్చో కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెలకి 10,000 రూపాయలు సేవ్ చేస్తూ సంవత్సరానికి 15% కనుక గ్రోత్ సంపాదించగలిగినట్లయితే అతనికి 10 సంవత్సరాల చివరకు వచ్చేటప్పటికి దాదాపుగా 27.5 లక్షలు గాను
అదే 20% కనుక రిటర్న్ సంపాదించగలిగితే 37.6 లక్షలుగాను సాధ్యమవుతుంది. అంటే అతను సేవ్ చేసింది సంవత్సరానికి 1,20,000, 10 సంవత్సరాలు కలిపి 12 లక్షలు సేవ్ చేస్తే అతనికి రిటర్న్ కనుక 15% ఉంటేనేమో 27.5 గాను, అదే 20% ఉంటేనేమో 37 లక్షలుగాను చేరుతుంది. ఇది అంతగా ఎక్సైటింగ్గా మీకు అనిపించకపోవచ్చు. మరి 20 సంవత్సరాల పాటు కనుక సేవ్ చేస్తూ పోయినట్లయితే అతని పరిస్థితి ఎలా ఉండేదో కూడా ఒకసారి చూద్దాం. 20 సంవత్సరాలు కనుక సేవ్ చేసినట్లయితే ఇదే వ్యక్తి 20 సంవత్సరాల పాటు అంటే 12 + 12 24 లక్షల రూపాయలు సేవ్ చేస్తే అతని మొత్తం 15% వడ్డీతో సంపాదించినప్పుడే 1.5 crore గాను, అదే 20% వడ్డీ వస్తే మాత్రం నమ్మటానికి కొద్దిగా అన్రీజనబుల్గా ఉండేట్లుగా 3 కోట్లుగాను చేరేది. అంటే చాలామంది ఎంప్లాయీస్కి కోటి అనేది అందరి ద్రాక్ష పండుగ ఉన్న ఈ రోజుల్లో మీరు కనుక నెలకి 10,000 రూపాయలు సేవ్ చేస్తూ పోయినట్లయితే రాబోయే సంవత్సరాల్లో 15 లేదా 20% వస్తే ఆ కోటి కాదు, 1.5 3 కోట్లు సంపాదించడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ మీరు ఇంకా చిన్న ఎంప్లాయీస్ అయ్యుండి, ఏజ్లో చిన్నవాళ్ళు అయ్యుండి 30 సంవత్సరాల తర్వాత కనుక రిటైర్మెంట్ ప్లాన్ చేస్తూ ఉన్నట్లయితే వారి పరిస్థితి ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి. 15% చొప్పున కనుక వడ్డీ సంపాదించినట్లయితే లేదా 15% చొప్పున రాబడి సంపాదించినట్లయితే అతని మొత్తం 6,90,00,000 అవుతుంది. అంటే అతను సేవ్ చేసింది కేవలం 36 లక్షలు అయినా కానీ అతను మొత్తం 6,93,00,000 అవుతుంది. అలాగే 20% కనుక సంపాదించినట్లయితే అతను దాదాపుగా అంబానీకి చేరువుగా చేరుతున్నట్లుగా 23 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. అంటే యంగ్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే రిటైర్మెంట్ గురించి భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు అని చెప్పడమే మా ఉద్దేశం. మీరు సేవ్ చేసే ప్రతి రూపాయి కూడా ఎన్నో రెట్లు మీరు ఊహించలేనంత పెద్దగా పెరిగి మీ యొక్క రిటైర్మెంట్కి ఆసరాగా ఉంటుందని తెలుసుకోండి. అందువల్ల రాబోయే రోజుల్లో రాబోతున్నటువంటి కష్టాలను ఎదుర్కోవాలి అంటే ఈ రోజు నుంచే ప్రయత్నం మొదలు చేసి చిరు పెట్టుబడులు కనుక పెట్టుబడి చేసినట్లయితే మీకు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్లో ఉండే ప్లేయర్స్ వారి యొక్క చర్యల వల్ల స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు పెరిగేటువంటి లేదా తగ్గేటువంటి తీరు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఇంకొంతమంది ప్లేయర్స్ గురించి వచ్చే వారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. Vivekam, a product-driven advisory firm, provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.